ఉంటూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. కిర్లంపూడి జగంపేట కిర్లంపూడి ఇక్కడికి వచ్చి పూల రేకులు విసిరితే ప్రేమ కూడా ఇంత గట్టిగా దెబ్బలు తగులుతాయి అనిపించింది. అంత అక్కడి నుంచి వస్తా ఉంటే పూలు కాదు, పూల రేకులు, పూల రేకులకి ఒళ్ళు శిథిలం అయిపోయింది. ప్రేమకు కూడా ఒళ్ళు దెబ్బలు తింటుందని ఇప్పుడే నాకు అర్థం చేసుకున్నా. కిర్లంపూడి ఈ సభ ఆంధ్రప్రదేశ్ దిశ దశ మార్చాల్సిన సభ ఇది. రాజమండ్రిలో ఒక సందర్భంలో చెప్పాను చాలా సంవత్సరాల క్రితం, ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే, ఇందాక నన్ను ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు రాజీవ్ సర్దేశాయ్ గారు అడుగుతా, మీరు మీ వెనక కాపు సామాజిక వర్గం ఉంది అందుకని పాలిటిక్స్కి వచ్చారని అడిగితే నేను వారికి ఒకటే తెలియజేశా, మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ ఏ కులంలో పుట్టాలి, ఎలా పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ హైట్లో పుట్టాలి ఎవరికీ తెలియదు. ఏ నాయకుడైనా సరే అన్ని కులాలని సమానంగా గుండెల్లో తీసుకుంటేనే నాయకుడు అవుతాడు. నేను కష్ట నష్టాలు ఉంటాయి, ఆర్థిక అసమానతలు ఉంటాయి, సామాజిక అసమానతలు ఉంటాయి. ఎవరిలో ఏమున్నాయి అనేది నాయకుడు చూసి ఆ హెచ్చుతగ్గులను ఎప్పుడూ సరిదిద్దుకుంటా ముందుకెళ్ళాలి. నేను జనసేన పెట్టినప్పుడు ఒకటే అనుకున్నా, నిన్న పెద్దాపురం సభలో చెప్పాను, మీరు అరచేతుల్లో హాలు తెలిగిస్తూ ఉంటారు ఎప్పుడు. నాకు నిజంగా హారతులు వెలిగిస్తే నాకు ఆనందం కంటే కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, మీ గుండెలది ధైర్య జ్యోతి. అది జగన్ లాంటి ఒక నీచ ప్రభుత్వానికి ఎదురు తిరగడానికి ధైర్యం ఇచ్చే జ్యోతి, అది మీరు అరిచేతిలో వెలిగించే జ్యోతి. ప్రత్యేకించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన జ్యోతుల్ నెహ్రూ గారికి, టీడీపీ తెలుగుదేశం పార్టీ నుంచి సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జ్యోతుల్ నెహ్రూ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ దాట్ల కృష్ణవర్మ గారికి, బీజేపీ ఇన్ఛార్జ్, వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తుమ్మలపల్లి రమేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు ఈ వేదిక పైన ఉన్న నాయకులందరికీ, నాయకురాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కిర్లంపూడి సభకు వచ్చిన మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి మా జన సైనికులకి, యువతకి, దారి పొడవునా నీరాజనాలు పలుకుతూ హారతులిస్తూ మాకు స్వాగతం పలికిన మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. మీరందరూ మాట్లాడితే ఎప్పుడు ఒక స్లోగన్ వినిపిస్తూ ఉంటుంది ఎక్కడికి పోయినా కానీ, అరటిపండు తొక్క, అరటిపండు తొక్క.
వైసీపీ ఒక అరటి మీ భాషలోనే చెప్పాలంటే ఒక అరటి పండు తొక్క ప్రభుత్వం.